ప్రపంచమంతటా ఎక్కడ చూసినా సమస్యలు, పోరాటములు, క్లైమేట్ కండిషన్స్ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వెనిజువేలాలో ఏర్పడిన భూకంపం, దాదాపు 40,000 మంది మిస్సింగ్, ఒక 3,500 నుండి 4,000 డెడ్ బాడీస్ వరకే కనబడ్డాయి. ఇటువైపు ఎల్నినో సమస్య, అధిక ఉష్ణం, ఇంతవరకు చరిత్రలో చూడని స్థాయికి తూర్పు దేశాలు ఇండియాతో సహా పలు దేశాలు ఈ ఉష్ణాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇది కాకుండా గ్లోబల్ వార్మింగ్, ఫ్రాన్స్లోనూ యూకేలోనూ 5,000 నుండి 10,000 మరణాల వరకు చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఒక ఆయిల్ రిఫైనరీ తాకిడి చేశారు, సౌదీ అరేబియా దాడికి పాలైంది, కువైట్ తాకబడింది, ప్రపంచమంతటా కలవరం చోటు చేసుకుంటుంది. ఇలా ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. వీటికి మధ్యలో కొన్ని ముఖ్యమైన విషయాలు, వేదవాక్యానికి సంబంధిత కార్యాలు చూడబోతున్నాం. రండి నిన్నటి వర్క్లోనికి వెళ్దాం. మొదటిగా ఏం చూడబోతున్నామంటే, ఇస్రాయేల్ వ్యతిరేకత అధికమవుతుంది. ఎలా చెప్పగలుగుతున్నామని అడిగితే, 1948 నుండి ఇస్రాయేలుకైనా వ్యతిరేకత ఉంది. ఆ దేశమన్నది ఏర్పడినప్పటి నుండే అది సైన్ కాకూడదని బాల్ఫోర్ డిక్లరేషన్ నుండే సమస్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ కాలంలోనూ లేనంతగా వారికి సహాయపడే పడమర దేశాలు ఎప్పుడూ వారికి మద్దతుగా ఉంటారు. పడమర దేశాలంటే ఐరోపాను, అమెరికాను వారి మధ్యలోనే వదులుకునే స్వభావం ఏర్పడింది. ఇప్పుడెందుకు ఈ వార్త చెప్పుకుంటున్నామంటే, మలేషియా దేశపు ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈయనేమంటున్నాడంటే, ఇస్రాయేల్ ప్రజలు అంతమందినూ వెంటనే వారి దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్తున్నాడు. డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్న వారందరూ, అంటే సిటిజన్షిప్ ఉన్నవారు కూడా వెళ్ళిపోవాలి. ముందుగానే రష్యా 40 మంది ఇస్రాయేల్ని పంపించేసిన విషయం మనకు తెలుసు. ఇప్పుడు యాంటీసెమిటిక్ అని చెప్తారు, యూదుల పట్ల విపక్ష. ఇది అధికమవుతూనే ఉంది. ఒక పీరియడ్లో ఈ యూదుల వ్యతిరేకత, ప్రపంచంలో ఏ దేశం ఇస్రాయేల్కి వ్యతిరేకమైనా అదొక ఆయుధముగా ఇస్రాయేల్ ప్రయోగిస్తుంది. యాంటీసెమిటిక్ అని చెప్తారు, హిట్లర్కి ఈక్వల్గా ఉన్నారని చెప్తారు. అయితే ఈరోజు అధికమైంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రాయేల్కి వ్యతిరేకంగా మారిపోతున్నాయి. సో ఇస్రాయేల్ పట్ల వివక్ష ఎక్కడ ఆగుతుంది, దేన్ని చూపిస్తుంది అని అడిగితే, బైబిల్ మట్టుకైతే మహాశ్రమల కాలం ఇశ్రాయేలీయులకు రావాలి. అంటే సంఘము ఎత్తుకొనబడిన తరువాత వచ్చే 7 సంవత్సరాలు శ్రమల కాలమని బైబిల్ చెప్తుంది. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, మరో 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. మొదటి 3.5 సంవత్సరాలు దేవాలయాన్ని కడతారు, వాటి చర్యలే చూస్తున్నాం. ఇప్పుడు దేవాలయం కట్టే చర్యలు రెడీ అవుతున్నాయి. తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం యాంటీక్రైస్ట్ గవర్నమెంట్కి అయింది. ఇప్పుడు మీరు చూశారంటే యాంటీక్రైస్ట్ గవర్నమెంట్ యూరప్ నుండి రావడం చూడగలం. యూరోప్లో పలు దేశాలు ఇస్రాయేల్కి వ్యతిరేకంగా మారుతున్నాయి. పలు దేశాల్లో ఇస్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును పట్టుకోవడానికి అరెస్టు వారెంట్ ఉంది. ఈ పాలస్తీనా విషయంలో వారు వ్యవహరించిన తీరు ఈ జెనోసైడ్ అని చెప్తారు. అది జరిగించాడు అని చెప్పి ప్రపంచ కోర్టు జారీ చేసింది ఒక నేరస్తునిగా. సో ఆ విధంగా పుతిన్కి ఉంది. కొన్ని దేశాలకెళ్తే అతన్ని అక్కడ అరెస్ట్ చేస్తారు. ఎవరెవరు ఈ ప్రపంచ కోర్టులో ఆ ఫార్ములలో లేక ఆ కట్టుబాటులో ఉన్నారో ఆ దేశాలకెళ్తే ఎంబడే అరెస్ట్ చేస్తారు. సో ఈ ఇస్రాయేల్ వ్యతిరేకత ఎంతగా ప్రపంచంలో ఉందంటే, మలేషియాని బట్టి చూస్తే ఎంతగా ఉందంటే, ప్రపంచంలో వారికి శ్రమల కాలానికైన ఆరంభం దగ్గరవుతుంది అనేది చూస్తున్నాం. తర్వాత ఒక అతి ముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం. ఇది దేని గుర్చంటే, ఏఐ గుర్చిన సమస్యలు మనం అన్నిటినీ చూసాం. అనేకసార్లు చెప్పాం బైబిల్కి అగేన్స్ట్గా ఏఐ ఎలా పనిచేస్తుందని. ఎందుకంటే ఆ మృగము చూస్తుంది, మాట్లాడుతుంది, సొంతగా ఆలోచిస్తుందట. మనం ఇది చెప్తే, ఒక 10 సంవత్సరాల ముందు ఈ సందేశం చెప్తే ఎవరూ గొప్పగా తీసుకోలేదు. ఎందుకంటే రోబోట్ వస్తున్నప్పుడు ప్రతిమ చూస్తుంది, మాట్లాడుతుందని ఒప్పుకున్నారు. కానీ దానికి ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇయ్యబడిందని ప్రకటన 13:15లో ఉంటుంది. అదే ఆలోచించి చంపుతుంది ఆ స్థాయికి. ఇప్పుడు ఏఐలో తానే యోచించి సైన్యం నడిపే స్థాయికి వచ్చింది. ఇవన్నీ మనం ముందుగానే చూసాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామని అడిగినట్లయితే, ఒక స్థలాన్ని మనం ఎందుకు కాలుస్తాం? సామాన్యంగా చూస్తే చాలా చెత్త చేరితే ఆ స్థలాన్ని కాలుస్తారు, మీకు తెలుసు. ఇప్పుడు అడవి మంట చెలరేగుతుందంటే ఆ ప్రాంతంలో ఉన్న ఎండింది కాల్చేస్తారు. అదేవిధంగా భూమిని దేవుడు కాల్చాలి కదా, కాల్చకముందు అది కుప్పగా చేరాలి. అందులో ఇంతవరకు భూమిని కుప్పగా చేసిన మనుషుల విధము మనకు తెలుసు. మనం ఉపయోగించి కుప్పగా చేశాం ఇన్ని సంవత్సరాలు. అయితే ఇప్పుడు అధికమైన కార్బన్ వ్యర్థాలను ఏఐ కలుగజేస్తూ ఉంది. 3 ముఖ్యమైన సంస్థలు చూడండి, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్. ఈ 3 సంస్థలు మాత్రమే 119 మిలియన్ టన్నుల కార్బన్ వ్యర్థాలు ఉత్పత్తి చేశారు ఈ కాలఘట్టంలో. ఇది మీరు బాగా గమనించారంటే ఫ్రాన్స్ దేశం వారు విడిచే వ్యర్థాల్లో 3వ వంతు భాగముగా అది ఉంది. ఇప్పుడు కొన్ని దేశాలున్నాయి, ఆ దేశాలలో ఉండే ఆ పూర్తి వ్యర్థాలు ఆ 3 సంస్థల్లో ఏఐ ద్వారా ఏర్పడ్డాయి. ఈ ఏఐ గురించి ముందుగానే కొన్ని విషయాలు చెప్పుకున్నాం, మీకు జ్ఞాపకం ఉంటుందనుకుంటా. ఈ ఏఐకి కూలంట్ అవసరపడుతుంది. అంటే ఆ కార్యాలు రన్ చేయడానికి వెనుక ఒక పెద్ద వాటర్ ప్లాంట్ ఉంటుంది. అన్ని సంస్థలకి ఉంటుంది. ఓపెన్ ఏఐ కానివ్వండి, లేక చాట్‌జీపీటీ కానివ్వండి. ఈ సంస్థల వెనుక చూస్తే భారీగా ఎంతో నీరు, కొన్ని మెట్రిక్ టన్నులు అవసరపడుతుంది. కూల్గా ఉంచుకోవాలి. మీరు ఒక్కో ప్రశ్న అడుగుతున్నప్పుడు అది అంతగా రన్ అవుతుంది. ప్రపంచంలో ఉన్న అన్ని వెబ్సైట్లను అది పరిశీలించి సెకండ్స్లో మీ ముందు ఉంచుతుంది కదా.
అది అంతగా వేడెక్కుతుంది, అంత నీళ్లు అవసరమవుతుంది, దానికోసం ఎంతో నీటిని లాగి ఉపయోగించడం అవుతుంది. సో ప్రపంచంలోని నీటి కొరతకు ఇది మెయిన్ రీజన్. అందరూ ఏఐలోకి వచ్చారు. ఒక సంస్థ ఉండింది, ఓపెన్ ఏఐ ఉండింది, చాట్‌జీపీటీ వచ్చింది. ఇప్పుడు చూశారంటే గూగుల్ నుండి, జెమినీ నుండి అందరూనూ ఏఐ ఇది ఆపలేమంటున్నారు. ఇప్పుడు ఒక మూవీ డైరెక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, హాలీవుడ్లో ఏఐ లేకుండా మూవీ తీయడం అనేది అవదు, ఏఐలో మూవీ తీయొద్దంటే అది అబద్ధమైనది, ఇక అందరూ ఏఐలోనే అంటున్నాడు. అది వాస్తవం కూడా. సో బాగా గమనించి చూశారంటే ఇప్పుడు గొప్ప రీతిలో నీటి సమస్యకు ఏఐ కారణమైందా? ఇప్పుడు ఈ వ్యర్థాలకు కూడా ఇది కారణంగా మారింది. ఇంకా ఇది ఆరంభఘట్టంలోనే ఈ విధంగా ఉంది. పోను ఇది చేరి ఏమవుతుందో తెలుసా? ఒకరోజు కాల్చాలి కదా ఈ వ్యర్థాలన్నీ, అది కాలబోతుంది. భూమి అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. ఇప్పటికే మనకి అంతరిక్షంలో శిథిలాలు ఉన్నాయి, శాటిలైట్స్ ద్వారా అవి ఉన్నాయి. భూమిని కూడా చెత్తతో నింపాం, మనందరికీ తెలుసు. అది మాత్రమే కాకుండా కంప్యూటర్ వేస్ట్ అంటారు. మన కంప్యూటర్ ఉపయోగించి పడేస్తాం కదా, ఇవన్నీ కూడా సముద్రంలో పారవేసి సముద్రాన్ని కూడా చెత్త చేశాం. ఇప్పుడు అన్ని కుప్పగా చేసి చివరికి అంతరిక్షంలో ఉంది కదా గాలి, దీనిని కలుషితం చేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్. సో భూమి అగ్ని కొరకు నిలువ చేయబడింది. వాక్యం 100% నెరవేరే చోటికి మనం వచ్చాం. చివరిగా ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక సర్వే చేశారు. 80 సంవత్సరాల వారి రీసెర్చ్లో ఒక రిపోర్ట్ వారిచ్చారు. అదేంటంటే వెరీ సింపుల్. బైబిల్ చెప్పిన ఒక విషయం వారు నొక్కి వక్కానిచ్చారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఈరోజు ఇంతగా డెవలప్ అవుతున్న ఈ సమాజంలో ముఖ్యమైన సమస్య ఏంటని అడిగినట్లయితే మనుషులకు ఒంటరితనం. వారికి ఫ్రెండ్షిప్ అనేది లేకపోవడం వల్ల, వారికి సహకారి లేకపోవడం వల్ల వారు ఇటువంటిదైనా ఒక డిప్రెషన్, స్ట్రెస్, అంటే ఒక మంచి విషయం అర్థం చేసుకోవాలి. ఒక వసతి ఎందుకు ఏర్పరచుకుంటామంటే మనకు ముందుగా ఉండే స్ట్రెస్ పోవడానికి. ఇప్పుడు చేతులతో బట్టలు ఉతికి శరీరము వీక్ అయింది, ఇప్పుడు దానికి బదులుగా వాషింగ్ మిషన్ వాడుతున్నాం, అందువల్ల ఒంటి నొప్పి తగ్గుతుందని మనం అనుకుంటున్నాం. యూజువల్గా చెప్పేటువంటిది ఒళ్ళు నొప్పి తగ్గి రిలాక్స్ అవ్వచ్చు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చని కొనుగోలు చేస్తున్నాం అని అలాగ చేస్తున్నాం కదా. అయితే ఇంత టెక్నాలజీ, ఇంత ఫ్యాక్టరీసు, ఇటువంటి కార్యాలన్నీ తెచ్చిన తర్వాత అన్నీ మనుషుల కోసమే. ఇవంతా కూడా కనిపెట్టింది మనుషుల కోసమే. అలా మనిషి కొరకు కనిపెట్టినవన్నీ కూడా మనిషికి నెమ్మదిచ్చిందా, సంతోషాన్నిచ్చిందా అంటే లేదు. ఒక మనిషికి సంతోషం మరొక మనిషి ఇవ్వగలడని 80 సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి చెప్పారు. ఎంత చక్కగా దేవుడు చెప్పాడో చూడండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఈ ఒక్క మాటకి 80 సంవత్సరాల రీసెర్చ్. అలా రీసెర్చ్ చేసి కనిపెట్టింది చివరిగా అదే. మీ సెల్ఫోనో, టీవీనో, మీ దగ్గరుండే టెక్నాలజీనో ఏది కూడా మీకు సాటి అయిన సహాయం కాదని వారు కనిపెట్టారు. ఇప్పుడు రెండవ పార్ట్. ఇందులో మరొక విషయం అనుకోండి. ఇప్పుడు చైనాలో ఒక రోబోట్ కనిపెట్టారు. ఇప్పుడు ఆ రోబోట్కొచ్చి ఒక విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఏంటని అడిగితే 17 లక్షల నుండి 1,40,00,000 వరకు ఆ రోబోట్ దొరుకుతుంది. ఇదేంటని అడిగితే ఏమీ లేదు, తోడు. మీకు సాటి అయిన సహాయంగా ఆ రోబోట్ ఉంటుంది. మీరు ఏ ఆకారంలో అడుగుతున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో, ఇదే ఇంతవరకున్న హ్యూమనాయిడ్ రోబోట్లో మనకి మనుషులతో ఇంటరాక్ట్ చేయడానికి, కూడా జీవించడానికి ఇదే ది బెస్ట్ ఆవిష్కరణ అని వారు చెప్తున్నారు. ఇప్పుడు యోచించండి. ఇప్పుడు మనిషి చివరికి మెషిన్ని నమ్ముతున్నాడు. వసతులొచ్చాయి, టీవీ చూస్తుండేవారు ఇప్పుడు ఫోన్ చూస్తున్నారు. తర్వాత ఏఐతో కూర్చుని మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఒక రోబోట్, అంటే హ్యూమనాయిడ్ రోబోట్ని తెచ్చి దానితో జీవించగలం అనే స్థానానికి వస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. హార్వర్డ్ యూనివర్సిటీ కనిపెట్టి చెప్పింది. అయితే సాటిహీన సహాయం ఏదన్నది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎందుకు తెలుసా? ఇప్పుడు వీళ్ళు ఏవేవో సాటి అయిన సహాయం చేస్తూ చివరిగా రోబోట్ని కూడా తెచ్చి నిలబెట్టారు. ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడు అందరికీ ఒక భిన్నాభిప్రాయం ఉంటుంది. సాటి అయిన సహాయం అని చెప్పేటువంటిది 100% ఫిక్స్ అయి ఉంటుందని చెప్పలేం. కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి, వారి మధ్యలో ఘర్షణలుంటాయి. వీరి తలంపు వారి తలంపుకు భిన్నంగా ఉంటది, అయిష్టాలుంటాయి. కాని ఇక్కడేం చెప్తున్నాడు మనిషి? ఆ రోబోట్ వచ్చి నాకు 100% ఇష్టానికి తగినట్టుగా ఉంది అని చెప్తున్నాడు. నేను ఇష్టపడినట్టుగానే చెప్తుంది. నా ఇష్టాన్ని తెలిపే ఒక విధమైన డిక్టేటర్షిప్ అనేది చూడొచ్చు. నేననుకున్నట్టు నువ్వు ఉండాలనేది డిక్టేటర్షిప్. సో ఇది మనిషి ఎదురు చూడనారంభించాడు. ఇప్పుడు చెప్తున్నా, చివరిగా ఒక ముగింపు అనేది వచ్చినప్పుడు చెప్తాడు, ఏంటి ఇది సాటైన సహాయంగా ఉండే అవకాశమే లేదు. పురుషునికి స్త్రీ, స్త్రీకి పురుషుడు, ఇదే సాటైన సహాయం దేవుడు ఏర్పరిచింది. ఇప్పుడు మరలా వీళ్ళు మరో ఘట్టానికి దాటి వెళుతున్నారు. అదిను చివరిగా కనిపెట్టేటువంటిది సాటి అయిన సహాయం కాదనేది. చివరిగా చెప్పి ముగిస్తున్నా, బైబిల్లోని మాటల్లో ఒక్కటీ అబద్ధము కాదు, నిరర్ధకము కాదు. అది దాటి మనుషులు వెళ్ళలేరు. బైబిల్ నిత్య జీవాన్ని ఇచ్చేటువంటిది, నిత్య జీవ వాక్యమది. బాగా చదివి చూడండి, ధ్యానించండి. రాకడ అతి సమీపం. యేసుక్రీస్తు అతి త్వరలో రానై ఉన్నాడు. రాకడ ఆలస్యమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.